ఈరోజు నిన్నటి నిర్ణయం తర్వాత కనబడుతున్నది ద్రోహంతో కూడుకున్నటువంటి కుట్ర. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది? అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి. ఒక గరాన మోసం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి బీసీలను ఒక పెద్ద మోసం చేస్తున్నట్లు మాకు అందరు కూడా భావిస్తా ఉన్నాం. కోర్టు సెప్టెంబర్ 30 వరకు అని డెడ్ లైన్ ఇచ్చింది. గవర్నమెంట్ సిన్సియర్గా ఉంటే వచ్చే 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ రావాలి. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవ్వాలి. ఆ తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. గతంలో 2018లో 396 జియో ద్వారా 34% పెంచి ఇదే మేము గవర్నర్ ద్వారా మేము రిజర్వేషన్ ఇచ్చి పెంచి ఇద్దామనే ప్రయత్నం చేస్తే స్వప్నారెడ్డి అనే ఒక పిటిషనర్ హైకోర్టులో వేసి కొట్టేశారు. సో అల్టిమేట్గా ప్రభుత్వం సీరియస్గా ఉంటే కేవియట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇచ్చి మాత్రమే ఎన్నికలకు పోవాలని చెప్పి మరొక మారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎలక్షన్ల ముందు ఇలాంటి ఆర్డినెన్స్ లాంటి ఏదో ఒక ప్రక్రియ తెచ్చి వాళ్ళే ఎవరినో ఒకరిని కోర్టుకు పంపించి మేము చేయాల్సిన అన్నీ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుందని మా మీద నెట్టబోయే ప్రయత్నం. కేవియట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చిండ్రంటేనేమో చిత్తశుద్ధితో ఉన్నట్టు 42% ఇవ్వాలన్నట్టుగా నేను పర్టికులర్గా భావిస్తూ ఉన్నాను. సుప్రీంకోర్టు అనుగుణంగా చేయకుండా ఏ న్యాయ కోవిధులను ఆలోచన చేయకుండా రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, ఎంతోమంది న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేయకుండా అఖిలపక్షం మీటింగ్ పెట్టకుండా ఏం చేద్దామని చెప్పకుండా ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకొని మరి ఇలా చట్టానికి లోబడి కాకుండా చేయడం అనేది ఇలా బీసీ వర్గాలను అన్ని వర్గాలను ఈరోజు బాధ కలుగుతూ ఉంది. కొత్తగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. ఇవాళ వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తామని చెప్తున్నటువంటిది 2018లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాస్ చేసినటువంటి పంచాయతీరాజ్ బిల్లుకి వీళ్ళు అమెండ్మెంట్ ఇస్తామంటారు.